వావ్ సార్, చూడగానే ఒక యూనిక్ ఫీల్ అనేది వస్తుంది. మీరు ఇందాక అడిగారు కదా స్టూడియో అంటే ఎలా ఉంటుంది అనేది. ఎస్, ఈ ఫ్లాట్ చూసి చెప్పండి మీరు. స్టూడియో అంటే స్టూడియో అనే వర్డ్ మేము ఎందుకు వాడామనేది మీరు చూసి చెప్పండి. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది నాకు, వైబ్స్ అనేది. అండ్ ఈ సోఫాస్ ఇది కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఓ నైస్ సార్, చాలా బాగుంది. సో ఇది ఇక ఏమైనా లెదర్ ఏమంటారు దీన్ని? ఓకే, ఇది హెడ్ రెస్ట్ అండి. అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసినప్పుడు నెక్ పెయిన్స్ అవి రాకుండా రిలాక్సేషన్ కోసం అని ఇవి సెట్ చేయడం. చాలా బాగుంది. ఇదంటే ఒక్కొక్క యాంగిల్ మీకు సపోజ్ ఇదొక యాంగిల్ ఇట్లా అప్ టు 90 degrees వరకు లేస్తుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఇంక్లూడింగ్ దీని లోపల కూడా మొత్తం పాకెటింగ్ స్ప్రింగ్స్ అనమాట. ఓకే, కూర్చున్న కంఫర్ట్ ఉంటుంది. ఓకే ఓకే. ఇంక్లూడింగ్ దీని బ్యాక్ సైడ్ విండో ఉంటుంది. విండో కూడా మనము నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే విండోకి ఒక రాడ్ వేసి కర్టన్స్ హ్యాంగ్ చేస్తారు. మేము దానికోసం ఒక సపరేట్ బాక్స్ తయారు చేస్తాం. ఇట్లా ఓకే, బాక్స్ వేసి దాని లోపల పక్కన ట్రాక్తో నడుస్తుంది మొత్తం. ఓకే, కర్టన్స్ ఇవి డ్యూయల్ కర్టన్స్ అనమాట. ఇది అక్కడ అసలు విండో ఉన్న ఫీల్ కూడా రావట్లేదు. అసలు అక్కడ విండో ఉందని కూడా ఎవరికి తెలియదు. అదే. సో ఇక్కడ ఎవరైనా కూర్చున్నా వాళ్ళు సెల్ఫీలు తీసుకున్నా ఏం చేసినా కూడా ఇదంతా ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది. అవును. సో ఇదంతా కూడా వుడెన్ ప్యానలింగ్ మొత్తం కంప్లీట్. ఇది మొత్తం అంతా ఇది యాక్చువల్లీ PVDF ఉంటుందండి దీని పేరు. ఓకే, ఇది యాక్చువల్లీ మేడ్ ఇన్ వియత్నాం. ఓకే, ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ కాదు. ఈ బ్యాక్ సైడ్ వుడ్, ఈ లామినేట్ ఇవన్నీ ఇండియాలో వస్తాయి, కానీ ఈ PVDF ఇక్కడది కాదు. ఇది మేము ఇంపోర్ట్ చేసి తెప్పించాము ఇది. సో నార్మల్గా ఇక్కడ వచ్చే పట్టేసి వేరు ఉంటాయి, ఇట్లాంటి పట్టేసి ఇక్కడ లోకల్లో కూడా దొరుకుతాయి. కానీ ఈ షైనింగ్ ఇది ఇలాగే ఉంటుంది ఒక 10 years అయినా సరే. సో ఈవెన్ మీకు స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా ప్రతి చోట, ప్రతి ఫ్లాట్లో కూడా మీకు MCBకి ఒక బాక్స్ ఇస్తారు బిల్డర్, అది కూడా కనబడకుండా. సో అది కూడా ఒక డిజైన్ టైప్లో మా డిజైన్లో మిక్స్ చేసేస్తాం. అది స్విచెస్ ఎక్కడ ఉన్నాయనేది ఇంట్లో కనిపిస్తాయి, కానీ మీకు MCBలు ఎక్కడ ఉన్నాయనేది మాత్రం ఎవరికి కనిపించదు. మీరు చెప్పేదాకా నేను కూడా చూసుకోలేదు సార్. సో చాలా ఫ్లాట్లలో మీరు చూస్తారు ఇలా పై పక్కన ఒక బాక్స్ లాగా ఇస్తారు కదా. అవును. సో ఆ బాక్స్ని కూడా మేము డిజైన్లో ఇంక్లూడ్ చేసేస్తాం. చాలా బాగుంది. సో ఇది సార్ ఇది మొత్తం ఉంది అసలు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్, అంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది జిప్సమ్ ప్యానలింగ్ అంతా. సో ఈ మధ్యలో మేము ఇట్లా దీనికి గ్లాస్ బాక్స్ లాగా ఇచ్చి వుడెన్తో మ్యానుఫ్యాక్చర్ చేసి దానిపైన గ్లాసెస్ పెట్టామన్నమాట గెటప్ కోసం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది యాక్చువల్లీ మెటల్ గ్రిల్ అంటారు, దీని పేరు PVDF అండి. ఇది మొత్తం కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ తయారవుతుంది విత్ గోల్డెన్ కోటింగ్ అనమాట, రియల్ గోల్డ్ కోటింగ్. ఇప్పుడు మీకు నా గోల్డ్ కోటింగ్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ ఇట్లా ఉంటాయి చూసారా మీరు, అట్లాగే ఇది PVDF కోటింగ్ అంటారు దీన్ని. సో ఇది కూడా మీకు హైదరాబాద్లో అవైలబిలిటీ లేదు. మేము ఇది యాక్చువల్లీ ముంబై నుంచి తెప్పించాము ఇది. సో ఎక్స్క్లూజివ్ ఈ గ్రిల్ నేను తెప్పించింది ముంబై నుంచి. ఇక్కడ లోకల్లో దొరుకుతాయి, దొరకవని కాదు, కాకపోతే దీనంత డ్యూరబిలిటీ ఉండవు. ఓకే, ఇది స్టీల్ మీకు 10 years అయినా 20 years అయినా దీని షైనింగ్ అనేది ఇట్లానే ఉంటుంది. ఓకే, ఇక్కడ హైదరాబాద్ లోకల్లో కొన్నామనుకోండి అది ఎక్కువ రోజులు ఉండదు, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ రోజులు ఉండదు. 1 year 2 years డల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టి 2 years అయింది. 2 years అవుతుంది. స్టీల్ లింక్ ఇట్లానే ఉంటుంది. ఇంకొక 5 years అయినా 10 years అయినా దీని గ్లిటర్నెస్ అనేది పోదు. సో ఇది కూడా అదేనా సార్? ఇది కూడా సేమ్ అదేనండి. CNC కట్ అంటారు దీన్ని. CNC కట్ అని పెట్టి దీని లోపల పక్కన ఇన్సైడ్ ఎక్రిలిక్ షీట్ వచ్చి లోపల పక్క ఇన్సైడ్ లైట్స్ ఉంటాయి దీనిలో. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ డిజైన్ అనేది కస్టమైజ్డ్. సో ఈ గ్రిల్ కట్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అనేది కస్టమైజ్డ్. అది క్లయింట్కి చాయిస్ ఇస్తాము. క్లయింట్ ఏమైతే వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిజైన్ తోటి ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇది సార్ ఇది వుడ్డా? ఇది వుడ్ కాదండి, దీని పేరు చార్కోల్. దీని లోయర్స్ అంటారు. ఓకే. సో ఈ మెటీరియల్ వచ్చి చార్కోల్. ఓకే. ఈ చార్కోల్తో తయారవుతుంది మెటీరియల్. సో ఏంటంటే ఇది కూడా మీకు ఇంపోర్టెడే, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ కాదు. ఓకే. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ కొరియా అండి. మేడ్ ఇన్ కొరియా. మీకు లోకల్లో దొరికితే సప్లై తీసుకొచ్చి ఇక్కడ అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బట్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ ఉండదు. కొన్ని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినవి ఇంత క్వాలిటీ ఉండవు. ఓకే.
ఇక్కడ లోకల్లో తయారవుతాయి. మన ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ ఉంది, లేదని కాదు. బట్ ఇవైతే మేడ్ ఇన్ కొరియన్ మేక్, నేను వేసినవి. సో మీకు మార్కెట్లో దొరికేవి ఏంటంటే డ్యూరబిలిటీ, వారంటీ ఇన్ని రోజులు ఉండడం అనేది ఉండదు. కొన్ని రోజులకైనా పైన లేయర్ ఊడిపోతుంది. అవును, అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఈ వుడెన్ కలర్ ఏదైతే కనిపిస్తూ ఉందో లోపల పక్కన వైట్ అనేది బేస్ ఉంటుంది, దీనిపైన పేపర్ లాంటి దాన్ని పేస్ట్ చేస్తారు, అది లేచిపోతుంది కొన్ని రోజులకి. బట్ ఇది ప్రింట్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, పోవడం అనేది జరగదు. సూపర్. సో ఇది సార్ టీవీది ఇదంతా వుడ్తోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. ఇదంతా వుడ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. బ్యాక్ సైడ్ వాల్ మొత్తం ప్లెయిన్ వాల్ ఇస్తాడు బిల్డరు. మనం ఇచ్చిన వాల్కి మొత్తం వుడ్తో ప్యానలింగ్ చేసి దాని మీద లామినేట్ వేస్తాం. ఇది లామినేట్, ఇది కూడా లామినేటే. 1 mm హై గ్లాసీ లామినేట్ అంటారు దీన్ని. చాలామంది తక్కువ క్వాలిటీ వేసేస్తారు, బట్ మేము వేసింది అయితే కొంచెం హై క్వాలిటీ, రిచ్ క్వాలిటీ. దీనికి డ్యూరబిలిటీ కూడా కొంచెం హెవీ ఉంటుంది. సో మీకు దీనికి కూడా వారంటీ, అండర్ వారంటీలో కవరింగ్ ఉంటుంది. దీనికి కూడా ప్రతి ఐటెంకి వారంటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ వుడ్తో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఓకే, సో ఇవన్నీ మొత్తం కంప్లీట్. ఓకే, ఇట్లా మొత్తం అన్ని డ్రాస్ ఇచ్చి ఒకటి మాత్రం మధ్యలో గ్లాస్ ఇస్తాం. సార్ ఇదంతా బాగానే ఉంది, ఇదేంటి మధ్యలో డిఫరెంట్గా కనిపిస్తుంది? సో ఇది ఒకటి గ్లాస్ ఇస్తాం అనమాట. సో మొత్తం వుడ్తో మనము ప్యాక్ చేస్తే రిమోట్ కంట్రోల్ ఇన్ఫ్రారెడ్ అనేది ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసేది. ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ కోసం అని ఇక్కడ మధ్యలో గ్లాస్ ఇస్తాం. సో డిష్, సెటప్ బాక్స్ ఇవన్నీ దీని లోపల పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ డ్రాస్ యూజ్ చేస్తారు. అవును. సో ఇది వచ్చేసరికి మాత్రం గ్లాస్ ఇస్తాం ఒకటి. లేదనుకోండి ఇప్పుడు ఈ డిష్ బాక్స్ అన్ని బయట పెడితే ఇక్కడ కొంచెం చిందరవందరగా అయిపోతుంది వైర్లు. ఓకే, అవునవును. సో ఆ వైర్లు అన్ని దానిలో అవి కనబడకుండా ఇక్కడ గ్లాస్ సెటప్ అంతే. చాలా బాగుంది సార్. కిచెన్ సెటప్ ఎలా ఉందంటే షూటింగ్ వాళ్ళకి వస్తారు కదా ఆ టైప్లో ఉంది, మొత్తం సూపర్గా ఉంది సార్. ఇదేంటి సార్ డిఫరెంట్గా అనిపిస్తుంది? ఇది ఐలాండ్ టేబుల్ అంటారు దీన్ని. బేసికల్లీ చాలా మంది ఫాస్ట్ ట్రాక్ ఫుడ్ కౌంటర్ వాళ్ళ నుంచి టేబుల్ వేసుకుంటారు కదా. అవును. సో అదేంటంటే ఓల్డ్ మోడల్. అవును. సో ఇది ఐలాండ్ టేబుల్ అనేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ, ఇంకా కొంచెం దానికన్నా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో దీని చుట్టూ కూడా అరౌండ్ మూవ్ అయ్యే ప్లేస్ ఇస్తాము. ఓకే ఓకే. సో ఇక్కడే ఫుడ్ వండినప్పుడు వెంటనే ఇక్కడే కూర్చొని పిల్లలు తినడానికి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ ఫుడ్ కౌంటర్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి దానివల్ల. దీంట్లో కొంచెం ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీన్ని 4 వైపుల నుంచి యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. దాని ఓన్లీ 2 సైడ్ యాక్సెస్ అవుతుంది. అవును. ప్లస్ ఏంటంటే ప్లేస్ ఇక్కడ ఎప్పుడైతే వాల్ కట్టేస్తామో మనకి ఈ ప్లేస్ అనేది కంజెస్ట్ అయిపోతుంది. అవును. బిల్డర్ అనేది ఇది ఇవ్వడు, బిల్డర్ వాల్ నుంచే ఇస్తాడు. అవును, ఎక్కువ శాతం మేము ఇళ్లలో చూసింది కూడా ఇక్కడ వాల్కి అటాచ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఓపెన్ కిచెన్ అనేది ఇప్పుడు ట్రెండ్. ఓపెన్ కిచెన్లోని ఐలాండ్ టేబుల్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ అన్ని చోట్ల వీలు పడుతుంది. ఓకే. బిల్డర్కి ఇచ్చిన మ్యాక్సిమం వాల్స్ని మోడిఫై చేయలేము మనం. చిన్న వాల్సే మనం మోడిఫై చేయగలుగుతాం, కానీ కంప్లీట్ వాల్స్ అంతా రిమూవ్ చేసి కొత్త వాల్స్ కట్టడం అనేది మనతో అయ్యే పని కాదు. అంటే ఐ మీన్ మాతో అవుతుంది, అయినా కానీ క్లయింట్ బడ్జెట్ బేర్ చేయలేడు. సో ఏంటంటే అందుకని ఆ వాల్ లేని తీసేసి ఓపెన్ కిచెన్ లాగా ఇట్లా ఇస్తే వల్ల ఏంటంటే వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళు కూడా ఈజీ అవుతుంది. అవును, సముద్రం మధ్యలో దీపం లాగా అంతే. సో దాని పేరే ఇది వచ్చింది, దాని పేరే దీనికి పెట్టాం ఐలాండ్ టేబుల్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, కొంచెం చాలా బాగుంది, అసలు కొత్తగా కనిపిస్తుంది సార్ అసలు డిజైన్. సో యాక్చువల్లీ ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎక్కడైతే ప్రతి చోట ఫ్లాట్లో విండో ఇస్తారు. అవును. సో విండో దగ్గర ఎగ్జాక్ట్గా స్టవ్ పెట్టాల్సి వస్తుంది. సో అక్కడే ఎగ్జాస్ట్ ప్లాన్ చేసి ఎగ్జాస్ట్ని కూడా మనము పైపులు కానీ ఏమి బయటకు కనిపించకుండా మొత్తం కన్సీల్ చేసి పైన కూడా మొత్తం లాఫ్ట్ ఇస్తాం. అవును, అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది మొత్తం అంతా లాఫ్ట్. ఈ లాఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడే వాటర్ ప్యూరిఫైర్ పెడతాం. సో ఇక్కడ ఎక్కడైతే మనం ఇది పెడుతున్నామో షింక్, దానిపైనే వాటర్ ప్యూరిఫైర్ కోసం ఒక ప్లేస్ ఇస్తాం. దానికి కూడా ప్లేస్మెంట్. ఫస్ట్ ప్లేస్ వచ్చి షింక్ పైన అబౌవ్ వాటర్ ప్యూరిఫైర్కి ఇస్తాం. దాని తర్వాత యుటిలిటీ అనేది దీంట్లో వాళ్ళు చిన్న రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్ని బయట ఉండేటట్టు కనబడకుండా. సో ఇవన్నీ కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజర్ ఉంటాయి అనమాట, ఆటో క్లోజింగ్ ఉంటాయి అన్ని డోర్స్. ఇది అసలు కొత్తగా ఉంది సార్, ఎక్కడ నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. ఇది మేము చేసే ప్రతి సైట్లో ఖచ్చితంగా ఉంటుందండి. సో నార్మల్గా అయితే బయటే కనిపిస్తుంది మనకి కిచెన్ అనేది. బయట కనిపిస్తుంది ఏంటంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును, లుక్ మొత్తం మారిపోతుంది. సో లుక్ అండ్ ఫీల్ కోసం అనేది మనం ఇది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో ఇదేంటి సార్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ? ఇది యాక్చువల్లీ వాస్తు ప్రకారం ఇవ్వాలండి. ఇప్పుడు ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, ఈ ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఈశాన్యంలో వీళ్ళకి డోర్ వస్తుంది.
ఓకే. సో యాక్చువల్లీ మనం పూజ రూమ్ అనేది ఈశాన్యంలో పెట్టాల్సి వస్తుంది వాస్తు ప్రకారం. ఈశాన్యంలో మనకి పూజ రూమ్ పెట్టాలంటే వీళ్ళు అక్కడ మెయిన్ డోర్ వస్తుంది, అదే ఎంట్రన్స్ కాబట్టి అక్కడ పెట్టలేం కాబట్టి కిచెన్లో ఈశాన్యం తీసుకుని అక్కడ పూజ రూమ్ ప్లాన్ చేస్తాం. ఇది పూజ రూమ్ అనమాట. ఓకే, మీరు స్టార్టింగ్లో చెప్పారు వాస్తు కూడా పాటిస్తామని. సో ఇది ఈ పూజ రూమ్ పెట్టినప్పుడు పూజ రూమ్ పక్కనే షింక్ కూడా ఉంటుంది. అవును. సో ఆ షింక్లో వాడిన యూసేజ్ వాటర్ అనేది పూజ రూమ్ మీద పడకూడదు కాబట్టి ఇక్కడ మధ్యలో అనేది ఈ ప్లాంక్ లాంటిది ఇచ్చి ఇక్కడ వాస్తు ప్రకారం ఖాళీ ఇస్తాం. ఓకే. సో ఇదంతా కూడా స్టోన్ అండి, క్వార్ట్జ్. ఇది మొత్తం మీరు చూస్తున్న ఈ స్టోన్ అంతా కూడా క్వార్ట్జ్. ఇది ఓకే. ఇది నార్మల్ గ్రానైట్ కాదు, కొంచెం ఎక్స్పాన్సివ్ థింగ్ ఇది. ఓకే, ఇది గ్రానైట్ కాదా? గ్రానైట్ కాదు, ఇది గ్రానైట్ లాంటిదే, బట్ ఇట్ ఈస్ క్వార్ట్జ్. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ స్టోన్ అనమాట. గ్రానైట్ అనేది న్యాచురల్ ఫార్మాట్, అవును. ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు, క్వార్ట్జ్ స్టోన్ అంటారు దీన్ని. గ్రానైట్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇట్లా మనం గ్యాప్ ఇచ్చుకొని చేసుకుంటే వాస్తు ప్రకారం ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అండ్ ఇది దేవుడు కదా సార్? ఇది కూడా మేము తయారు చేసింది అండి. ఓకే. బిల్డర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఉండదు, ఇది మొత్తం వుడ్ వర్క్, ఓపెన్ ప్లేస్. మేమే వుడ్తో మొత్తం బాక్స్లో చేసి దీన్ని ఒక పూజ రూమ్ చేస్తాం ఇట్లా. ఓకే. పూజ రూమ్లో కూడా వీళ్ళకి మొత్తం కొరియన్ స్టోన్ ఇచ్చాము. ఈ స్టోన్ మొత్తం అంతా కూడా ఒక ఇదంతా కూడా మొత్తం మీకు ఎంగ్రేవ్ చేసింది అనమాట. ఓకే. సిఎన్సి ఎంగ్రేవ్ చేసింది మొత్తం అంతా కూడా కొరియన్ స్టోన్. సో ఆ డిజైన్ మనం వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్ తోటి అట్లా కొరియన్ స్టోన్ చేసి ఇస్తాం. అది ఒక స్టోన్ రాయి అనమాట. ఎట్లా చూసినా కూడా మీకు అది పాడే కూర్చునే లేదు. సో లైట్ ఆఫ్ చేసినప్పుడు నార్మల్ స్టోన్లా కనిపిస్తుంది, లైట్ ఆన్ చేస్తే దాని లోపల నుంచి ఇమేజ్ కనిపిస్తుంది అట్లా. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేశాను అనుకోండి, మీకు అక్కడ ఏం కనిపించదు. లైట్ ఆన్ చేస్తే మీకు ఇట్లా దాని లోపల నుంచి ఇమేజ్ కనిపిస్తుంది లైటింగ్తో. ఇప్పుడు మనకి ఇక్కడ బొట్టు అవన్నీ పెడతారు కదా సార్, సో దానివల్ల ఏం ప్రాబ్లం అవ్వదా? అవ్వదు. ఓకే. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. బేసికల్లీ వీళ్ళకి మొత్తం యూటిలిటీ ఇస్తాం కిందన. ఓకే. ఇది ఒక సెల్ఫ్ ఇస్తాం, ఇది కూడా ఒక సెల్ఫ్ ఇస్తాం, 2 సెల్ఫ్స్. మళ్ళీ ఒక ఎప్పుడైనా పండుగలప్పుడు ప్రసాదాలు పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ ఒక డ్రా ఇస్తాం ఇట్లా. ఓకే. ఇది కూడా మీరే? ఇవన్నీ కూడా మనమే ప్లాన్ చేస్తాం. సో సపోజ్ వీళ్ళకి ప్లేస్ ఉండదు కదా, సపోజ్ మీరు ఉగాది వచ్చింది అనుకోండి, దసరా రోజు పూజ చేస్తారు, ప్రసాదాలు పెట్టాలంటే ఎక్కడ పెడతారు? సో కింద అయితే పెట్టలేము కదా దేవుడి కోసం అని. సో ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక డ్రా ఇస్తాం అన్నమాట. అదే ఈ డ్రా ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా వాళ్ళు ప్రసాదాలు మిగతా మెటీరియల్స్ అని పెట్టుకుంటారు. ఓకే. సో ఇది కూడా మార్బుల్ యూనిక్గా అనిపిస్తుంది అసలు. ఒక ఇది మార్బుల్ కాదండి, దీని పేరు కొరియన్. కొరియన్ మార్బుల్ వేరు, కొరియన్ వేరు, గ్రనైట్ వేరు, క్వార్ట్జ్ వేరు, టైల్స్ వేసే సెరామిక్ టైల్స్ వేరు. సో అన్ని స్టోన్స్ ఒకటి కాదు. సో ఇది మొత్తం అంతా కూడా మనం వుడ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కంప్లీట్. ఈ పైన కూడా మొత్తం సిఎన్సి కట్తో డిజైన్ చేస్తాం. సో ఇది బేసిక్గా చాలా మంది ఇవ్వరండి, ఇది కొంచెం బాగా ఎక్స్పాన్సివ్ థింగ్. ఇది ఎక్కడ చూసుంటారు, చాలా తక్కువ చూసుంటారు, ఒకవేళ చూసినా కూడా చాలా తక్కువ చూసుంటారు. సో మేము చేసిన ఫ్లాట్స్లో మేము ఒక సజెషన్ ఇస్తాం క్లయింట్కి. కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా సిఎన్సి కట్ పైన పెట్టాం కదా, ఈ టైప్ ఆఫ్ కటింగ్తోనే ఇక్కడ కూడా డిజైన్ పెడతారు. సో అది అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో రెగ్యులర్గా అందరి ఇల్లులో ఉండేది మా ఇంట్లో ఉండాలని అందరూ అనుకోరు కదండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏంటంటే మా ఇల్లు కొంచెం స్పెషల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేస్తారు. ఇది ఒకటి కాస్ట్ ఎక్కువ అవుతుంది, టోటల్ ఎంటైర్ థింగ్లో ఇదే కాస్ట్ ఎక్కువ. ఓకే, చాలా బాగుంది సార్. ఇంక ఇవన్నీ కూడా మేము టఫ్ అండ్ గ్లాస్ ఇస్తాం అనమాట. ఈ గ్లాస్ అన్ని కూడా డిజైన్ ప్రీ డిజైన్ విత్ టఫ్ అండ్. టఫ్ అండ్ గ్లాస్ అంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా పొరపాటున గ్లాస్ బ్రేక్ అవ్వచ్చు, ఇంట్లో పిల్లలు ఉంటారు, ఏ బాల్ ఇచ్చుకొని కొట్టిన గ్లాస్ బ్రేక్ అయింది అనుకోండి, అది మీద పడితే డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ కట్ అవుతుంది. అట్లా కట్ అవ్వకుండా ఏదో టఫ్ అండ్ ఇస్తాం అనమాట. సో మీకు కార్ గ్లాసెస్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటుంది గ్లాస్. సో మీకు బ్రేక్ అయిపోయినా కానీ దీనివల్ల మనకి ఎప్పుడు డ్యామేజ్ అవ్వదు. ఇది బ్రేక్ అయింది అనుకోండి, చిన్న చిన్న పీసెస్ కింద అవుతుంది, మనకి డ్యామేజ్ అవ్వదు, పర్సనల్ డ్యామేజ్ అవ్వదు. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటాం అనమాట వర్క్ చేసినప్పుడు. సో మెటీరియల్ వాడడం ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ప్రతి బిల్డింగ్లో ఫైర్ పైప్ లైన్స్ ఎట్లా ఇస్తారో, ఇంటర్నల్ ఇంటీరియర్ చేసినప్పుడు రేపొద్దున ఇదే గ్లాస్ నేను నార్మల్ ఇచ్చేసాను అనుకోండి, రేపొద్దున ఇది ఏమైనా డ్యామేజ్ అయిందంటే పర్సన్ మీద పడితే కట్ అయింది అనుకోండి, అది అప్పుడు సీరియస్ ఇష్యూ అవుతుంది. సో ఏంటంటే ముందు చేయబోయే ముందే మనం ఏ మెటీరియల్ వాడుతున్నామో అక్కడ దాని ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు మీరు చూసిన ప్రతి గ్లాస్ టఫ్ అండి. ఇవి కూడా కంప్లీట్. ఇవన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్ అండి. ఇవి ఎవరు వేయరండి, మార్కెట్లో నార్మల్ గ్లాస్ వేసేస్తారు. సో ఇవన్నీ టఫ్ అండ్. ఎప్పుడైనా బ్రేక్ అయ్యే గ్లాస్ అనేది దాని తత్వం పగిలిపోయే ఛాన్స్ ఎప్పుడైనా పగలచ్చు. అది పగిలినప్పుడు రేపు అన్ని రోజు మనకి ఇబ్బంది అవుతుంది. అదే కిచెన్లో మీరు చూస్తున్న ఇవి కలర్స్ ఐటమ్స్ అన్ని కూడా ఎక్రిలిక్ షీట్స్ అండి. ఇవి ఈ పైన కనిపిస్తున్న వైట్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఎక్రిలిక్. ఇది లామినేట్ కాదు.
ఓకే. కిచెన్కి వచ్చేసరికి మేము ఎక్రిలిక్ షీట్ ప్రిఫర్ చేస్తాం. సో లామినేట్ వేరు, ఎక్రిలిక్ వేరు. ఎక్రిలిక్ అనేది ఈక్వల్ టు గ్లాస్. మీరు ఇక్కడ చూస్తున్న ఇవన్నీ గ్లాస్, ఇవన్నీ కూడా కంప్లీట్ ఎక్రిలిక్ షీట్స్ అంటారు వీటిని. అదే కంప్లీట్గా గ్లాస్ లుక్ అనేది వచ్చింది. ఇవన్నీ ట్యాండమ్ ట్రేస్. ఇప్పుడు ఈ ట్రే ఉంటుంది, దీన్ని ఏమంటే ట్యాండమ్ అంటారు, ట్యాండమ్ కిచెన్ అంటారు దీన్ని. సో దీనికి ఏంటంటే ఛానల్స్ కనిపించవు మీకు, ఇన్విజిబుల్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే కొన్ని చోట్ల ఛానల్స్, నార్మల్ ఛానల్స్ వాడతారు. అవును, బయటకి షో అవుతుంది. షో అవుతుంది, ఇక్కడ దీనికి కనిపించదు. దీన్ని ట్యాండమ్ కిచెన్ అంటారు అనమాట. సో దీని డ్యూరబిలిటీ ఎక్కువ, ఇది సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది, మీకు సౌండ్ రాదు. బేరింగ్ కెపాసిటీ, వెయిట్ కెపాసిటీ 25 kgs 30 kgs వెయిట్ క్యాపబిలిటీ ఒకటి ఇది ఉందనుకోండి. ఈ ట్రే 25 kgsని హోల్డ్ చేస్తుంది ఇది. అవును. ఓకే. సో మీరు దీంట్లో ఎన్ని గిన్నెలు పెట్టుకున్నా, ఎన్ని పేర్చుకున్నా 25 kgs వరకు ఇది వెయిట్ కాస్తుంది. సో 25 kgs కన్నా ఎక్కువ పెట్టేంత అవసరం ఏముంటుంది కిచెన్లో? అంత ఉంటుంది హార్డ్లీ. నాకు తెలిసి దీంట్లో 5 kgs కూడా పెట్టరు వీళ్ళు, అంటే దానికి కెపాసిటీ ఇది. సో ఇప్పుడు మీకు ఎన్ని రోజులైనా నడుస్తుంది ఇట్లా. ఇక్కడ వచ్చేసరికి ప్రతి కిచెన్లో కంపల్సరీ 3 ట్రేలు ఇస్తామండి. ఫస్ట్ వచ్చేసరికి కట్లరీ ఐటమ్స్, స్పూన్లు, గరిటెలు, ఇంకా జనరల్గా చూసే సిజరు, లైటర్ ఇట్లాంటివి ఇందులో పెట్టుకుంటారు. ఇది వచ్చేసరికి మీడియం బౌల్స్, చిన్న చిన్న బౌల్స్, కప్స్ పెట్టుకోవడానికి ఇది ఇస్తాం. ఇది వచ్చేసరికి ఏంటంటే తాళీ ప్లేట్స్ పెట్టుకోవడానికి అనమాట. ఈ సైజ్ కొంచెం పెద్దవి, అంటే 1 feet డయా ఉన్నవి దాంట్లో పడతాయి అనమాట. సో ఆ లాస్ట్లోని అది కూడా మీరేనా డిజైన్ చేసింది సార్? దీని పేరు విక్కర్ బాస్కెట్ అండి. ఓకే. విక్కర్ బాస్కెట్ అంటే వెజిటేబుల్స్. ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ పెట్టిన ఒక ప్లేస్ కావాలి కదా. ఇప్పుడు మీరు టమాటాలు లేకపోతే చిక్కుడుకాయలు ఇట్లాంటివి పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టలేని ఐటమ్స్ కొన్ని ఉంటాయి, దాన్ని పెట్టుకునే ప్లేస్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆనియన్స్ కానీ, అల్లం వెల్లుల్లి కానీ, జింజర్ ఇట్లాంటివి పెట్టాలంటే ఎక్కడ పెడతారు? సో ఆ ప్లేస్ ఇదనమాట. సో ఇక్కడ ఇస్తాం అది, దీన్ని విక్కర్ బాస్కెట్ అంటారు. సో ఈ విక్కర్ బాస్కెట్స్ అనేవి ప్రతి సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. సో దీనికి ఒక ప్లేస్ తీసుకుంటాం, బేసికల్లీ ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ చేసుకుని ఒక ప్లేస్ పెడతాం. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఎయిర్ వెంటిలేషన్స్ ఉంటాయి ఈ బాస్కెట్స్కి. ఇవన్నీ కంప్లీట్ బ్యాంబూతో తయారవుతాయండి. ఓకే. ఇది మెటీరియల్ మొత్తం బ్యాంబూ మెటీరియల్ తయారవుతాయి. బ్యాంబూ అంటే ఐడియా ఉంది కదా, వెదురు ఉంటుంది కదా, వెదురు. సో ఇవన్నీ మీకు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది మేము డిసైడ్ చేస్తాం. చూడడానికి ఆక్వర్డ్గా లేకుండా, చూడడానికి ఆక్వర్డ్గా ఎందుకు ఉండదు అంటే ప్రతిదానికి ఒక ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ పెట్టిన ప్లేస్ ఇచ్చామనుకోండి, ఆనియన్స్లో తెచ్చి బయట పెట్టరు కదా. అవును. సో దాని ప్లేస్లో పెట్టుకుంటారు. గరిటెలకు ఒక ప్లేస్ ఇస్తాం, స్పూన్కి ఒక ప్లేస్ ఇస్తాం. ఇప్పుడు మినీ జార్స్ ఉన్నాయి, జనరల్గా అత్తమాని యూజ్ చేసేవి ఈ పైన పెట్టుకుంటారు. దీనికి ఓపెన్ చేస్తాం, దీనికి డోర్ ఇవ్వం. ఎందుకంటే ఈ ప్లేస్లో ఉన్న ఐటమ్స్ అన్ని వీళ్ళు రెగ్యులర్గా వాడతారు. ప్రతి టీ పెట్టాలి, కాఫీ పొడి ఎదుర్కొంటూ ఉంటుంది. దాన్ని ఒక సెల్ఫ్ లోపల పెట్టి దాచేసాం అనుకోండి, ప్లేస్ ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు, దాని తెచ్చి స్టవ్ పక్కన పెడతారు. సో ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అనేది ఎక్కడ వస్తుందంటే, మనం ప్రతిది కూడా క్లయింట్కి ఎప్పుడు ఏది అవసరమైతుందో అది ఎక్కడ ఉంటుంది దానికి ఒక ప్లేస్ అనేది డిసైడ్ చేసుకునే అవకాశం ఇస్తాము. ఆ లెవెల్ అయినప్పుడు దాని డిజైనర్ అవసరం లేదు, ఇంకా కార్పెంటర్తో కూడా చేసుకోవచ్చు పని. సో మనం ఏంటంటే ప్రతిదీ ఒక ప్లేస్ డిఫైన్ చేసి ఈ ప్లేస్లో మీరు ఇది పెట్టుకోండి, ఇక్కడ ఇది ఇస్తున్నాం, ఇక్కడ ఇది ఇస్తున్నాం అని మనం ముందే చెప్తాం. ఈవెన్ స్టవ్ లోపల ఇప్పుడు స్టవ్ అనేది ఇచ్చాం మనం. ఇదేంటని, ఇది కన్సీల్డ్ మోడల్ స్టవ్. ఈ స్టవ్ కూడా నేనే ఇచ్చాను క్లయింట్కి. ఈ స్టవ్, ఈ చిమ్నీ, ఎవ్రీథింగ్. సో మన దగ్గర ఒకసారి మనతో టచ్ చేస్తే వాళ్ళు దేనికోసం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇవాళ రేపు కొనుక్కు రావడం చాలా ఈజీ, అది ఎక్కడ దొరుకుతుందో అది మంచిదో కాదో సెర్చ్ చేయడం చాలా కష్టం. సో మేమేంటంటే ఏది ఎక్కడ వాడితే మంచిది, ఏ థింగ్ యూజ్ చేస్తే బెటర్ అనేది మేము ముందే చెప్తాం క్లయింట్. సో ఇప్పుడు ఈ స్టవ్ వాడమని నేనే సజెషన్ ఇచ్చాను. సో ఈ పర్టికులర్ బ్రాండ్కి వెళ్ళమని కూడా నేనే చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను చాలా సైట్లో చాలామంది క్లయింట్స్ వాళ్ళ ఓన్ ఐడియాస్ తెచ్చుకుంటారు. ఇప్పుడు రేపొద్దున వీళ్ళకి ఒక లైట్ పోయినా, స్టవ్లో ప్రాబ్లం వచ్చినా, వేరే ఏ థింగ్ వచ్చినా 1 point కాంటాక్ట్ నేను ఉంటాను. ఇప్పుడు లైట్ ఒక దగ్గర కొనుక్కొచ్చారు అనుకోండి, స్టవ్ ఒక దగ్గర కొనుక్కొచ్చారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు రేపు అన్న రోజున ఎట్లా మేనేజ్ చేస్తారు? మీరే ఉన్నారు, సపోజ్ మీరే ఇల్లు అనుకుందాం, సపోజ్ మీకు రేపు పొద్దున్న ప్రాబ్లం వచ్చింది, ఇది ఎవరిని పట్టుకుని రావాలి, ఎవరిని కలవాలి, కస్టమర్ కేర్కి వెళ్ళి అని మాకు చెప్పారనుకోండి, దీని ఇన్వాయిస్ మా దగ్గర ఉంటాయి కదా. సో మేము రేజ్ చేస్తాం, మేము సర్వీస్ ఇస్తాం అనమాట. వారంటీ ఇవ్వడం అంటే నోట్తో చెప్పేయడం కాదు. వారంటీ ఇవ్వడం అంటే నోట్తో చెప్పేసి అంత ఇది ఈజీ కాదు. దీని మీద వారంటీ 5 years ఉంటుంది. సో ఆన్ సైట్ వారంటీ వచ్చి 1 year ఉంటుంది, రీప్లేస్మెంట్ వారంటీ 2 years ఉంటుంది, సర్వీస్ వారంటీ 5 years ఉంటుంది. ఇది కస్టమర్కి తెలియదు కదా. ఇవాళ రేపు మార్కెట్లో మీరు ఏది కొన్నా 1 year అనుకుంటారు వాళ్ళు, 1 year వారంటీ అన్నట్టు ఉంటుంది. అట్లా కాదండి, లైట్ మీద 2 years ఉంటుంది.
ఎలక్ట్రిఫికేషన్ మీద మేము ఇచ్చే 20 years ఉంటుంది. దాని లోపల వాడే వైర్ మేము ఈవెన్ వైర్స్ కూడా మేము ఫినోలెక్స్ బ్రాండ్ ఇట్లా కొంచెం వెల్ నోన్ బ్రాండ్స్ వాడతాం. సో దానిలో కూడా గేజెస్ ఉంటాయండి. ప్రతిదీ కూడా మన ఇష్టం వచ్చిన ఇప్పుడు ఏసీ వైరింగ్ ఉందనుకోండి, అది 1 square వైరింగ్ పనికిరావు. సో ఇది యాక్చువల్లీ బేసిక్ కిచెన్ అండి. చాలా బాగుంది. ఇది మోడర్న్ కిచెన్ అనమాట. బేసిక్ అంటే బేసిక్ కాదు, ఇట్స్ ఏ మోడర్న్ కిచెన్. సో వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లో, వీళ్ళు ఇచ్చిన స్పేస్లో దీన్ని మేము చేయగలంత గ్రాండ్గా చేసాం. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈవెన్ స్టోన్ కానీ, స్టవ్ కానీ, చిమ్నీ కానీ, ఒక కార్నర్ ప్లేస్ కానీ, ఒక చిన్న ప్లేస్ని కూడా, ఈ చిన్న ప్లేస్ని కూడా రెగ్యులర్గా యూజ్ చేసే బౌల్స్ కోసం అవసరమైన కంటికి కనిపించే షో గుటప్లో ఉండే బయటికి పెడతాం, ఓపెన్ గ్లాస్ పెడతాం. కొన్ని అక్కర్లేని ఐటమ్స్ ఉంటాయి రెగ్యులర్గా చూసే అవసరం ఉండదు, వాటికి క్లోజ్ డోర్స్ ఇస్తాం. సో ఈ డోర్స్ అన్ని కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అండి. ఇది మొత్తం అంతా కూడా ఎక్రిలిక్ మెటీరియల్. సో ఎక్రిలిక్ ఎందుకు ఇస్తామంటే కిచెన్కి వీళ్ళకి స్క్రాచ్ ప్రూఫ్ ఇది అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో కిచెన్ అన్న తర్వాత ఎక్కువ ఆయిల్ గిడ్ అనేది పడుతుంటుంది ప్రతి చోట. అది మీరు క్లీన్ చేయాలంటే మీరు ఏ కెమికల్ పెట్టి క్లీన్ చేసుకున్నా దీనికి ఏం డ్యామేజ్ అవ్వదు. ఇది నార్మల్ లామినేట్ కిచెన్ కూడా ఇచ్చేస్తారు చాలా మంది. ఐ గ్లోసీ మనం చెప్పిన టీవీ యూనిట్ దగ్గర చెప్పిన ఏదైతే ఉందో మెటీరియల్, అది చాలా మంది కిచెన్కి వాడతారు. అది కరెక్ట్ కాదండి. అట్లా వాడితే ఏమైందంటే ఈ ఆయిల్ జిడ్డు పట్టేస్తే డల్ అయిపోతుంది. మీరు వర్క్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఒక 1-2 years తర్వాత డల్ అయిపోతే మీకు బాగా అనిపించదు. సో మేమేంటంటే కొంచెం క్వాలిటీ థింగ్ అనేది కనిపించాలి కాబట్టి ఎక్కడ ఎకర్లీకి వాడాలన్నది మేము డిసైడ్ చేసి చెప్తాం. ఇప్పుడు ఇదే ఎకర్లీకి వాళ్ళు టీవీ యూనిట్కో లేకపోతే ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో వాడాలి, బడ్జెట్ డబుల్ అయిపోతుంది. సో బడ్జెట్ అనేది ఎక్కడ ఎక్కువ పెట్టాలనేది కూడా మేమే ప్లాన్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ అడుగుతారు, సపోజ్ నాకు కిచెన్లో ఏదైతే ఎకర్లీకి వేస్తున్నావో ఇదే ఎకర్లీకి మాస్టర్ బెడ్రూమ్లో వేయచ్చు కదా అని అడుగుతారు. వేసుకోవచ్చు, ఇది అక్కడ వేయకూడదని కాదు, వాళ్ళ బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు 10 lakhs బడ్జెట్ ఇచ్చినప్పుడు మనం మొత్తం కిచెన్కే వాడేదాం, మొత్తం బెడ్రూమ్కే వాడేదాం, మొత్తం టీవీ యూనిట్కే వాడేదాం. సో ఇక్కడ కిచెన్కి అనేది మ్యాండేటరీగా అక్రిలిక్ వేసుకుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు గ్లాస్ మీద క్లీన్ చేయడం ఈజీ, వుడ్ మీద క్లీన్ చేయడం కష్టం. ఆయిల్ జిడ్ అనేది సపోజ్ లామినేట్ మీద మీరు ఆయిల్ పెట్టి తుడిచారనుకోండి, ఆయిల్ క్లీన్ చేయాలంటే పెట్రోల్తో దేంతో వాష్ చేస్తే అది డల్ అయిపోతుంది, దాని డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. అట్లాంటి కెమికల్స్ అనేవి దాని మీద మనం ఏమైనా చేస్తే దాని వారంటీ ఉండదు. వారంటీ కొన్ని టర్మ్స్ ఉంటాయండి. ప్రతి చోట వారంటీకి అనేది ఖచ్చితంగా టర్మ్స్ ఉంటాయి. సో ఇది నేను చెప్పేది కాదు, నా మెటీరియల్ వెండర్ నాకు చెప్పేది. సో నేను మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు నాకు వారంటీ కొన్ని టర్మ్స్ ఇస్తారు, ఆ ప్రొసీజర్ ప్రకారమే వర్క్ చేయాలి. మనకు నచ్చినట్టు మనము వర్క్ చేసేసుకుని రేపు పొద్దున్న ప్రాబ్లం వచ్చిందని వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తారు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ మేము అలా 20 years నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. సో బ్యాక్ సైడ్ వాల్ సైడ్ లామినేట్ వేయాలి, ముందు పెస్ట్ కంట్రోల్ చేసి ఉండాలి, ఇవన్నీ మేము ప్రొసీజర్ వైజ్గా ఫాలో అవుతాం. సో రేపన్న ప్రాబ్లం వచ్చినా మేము క్లయింట్ దగ్గరికి వారంటీ క్లెయిమ్ చేయడానికి క్లయింట్ మాకు అప్లై చేసినా, మేము మా వెండర్కి మేము అప్లై చేసినా, వాడు వచ్చి వెరిఫై చేసినప్పటికీ ఇది నువ్వు ప్రొసీజర్ ప్రకారం పని చేయలేదు కానీ నేను వారంటీ ఇవ్వను అని ఒక మాట చెప్పాడు అనుకోండి, ఇక్కడ నేను పెట్టుకోవాలి ఆ రోజు. ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది ట్రెండింగ్ లో ఉంది కదా, సో దాన్ని ఫాలో అవుతూనే చాలా మంది గోడ కడతారు. మీరు యూనిక్ గా ఇది కట్టారు. గోడ కట్టడం అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ యాక్చువల్లీ ఇంతకుముందు గోడ ఉండేది, బిల్డర్ ఇవ్వడం వాళ్ళే ఇచ్చాడు. ఈ పిల్లర్ పై నుంచి పిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ వాల్ ఇక్కడ దాకా సెట్ చేసి, ఇది మొత్తం వుడ్ వర్క్ సార్. ఇది మొత్తం వుడ్ అండి. ఇది యాక్చువల్లీ పిల్లర్ ఫ్లోటింగ్ కాలం అనమాట. ఇది ఈ ఫ్లోటింగ్ కాలంని మీకు మేము డెకరేట్ చేసాం, దానికి కనిపించకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని పిల్లర్ బేస్ని ఇక్కడ తీసుకొచ్చి మెయిన్ హాల్ నుంచి తీసుకొని వచ్చి కిచెన్లో ఇక్కడ ఎండ్ చేసాం అనమాట. దాన్ని ఎండ్ చేసి దాన్ని ఆ చివరికి తీసుకుని వెళ్ళాం. సో ఈ వుడ్ వర్క్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పైన వరకు తీసుకుని వెళ్ళాం. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే కట్టెన్ వేయడం కోసమని ఇక్కడ బాక్స్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఒక ట్రాక్ అనమాట. ఇది డ్యూయల్ ట్రాక్ ఉంటుంది. ఇది ఒక ఫ్రెంచ్ డోర్ బాల్కనీ. ఇది ఇక్కడ ట్రాక్స్ వేసాం. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి. ఇవి మ్యాగ్నెటిక్ ఆటోమేటిక్గా అంటే టచ్ అయిపోతాయి. దీంట్లో రిమోట్ కంట్రోల్ కూడా ఉంటాయి. కస్టమర్ ఇచ్చే బడ్జెట్ని బట్టి ప్రిఫర్ చేస్తాం. సో ఇట్లా దీన్ని తీసుకొచ్చి అంటే ఒక దగ్గర స్టార్ట్ చేసిన దానికి అన్ని లింక్అప్ ఇచ్చుకుంటూ వస్తాం. సో ఇక్కడ వర్క్ చేసాం అనుకోండి, సపోజ్ ఈ కార్నర్ నుంచి అది ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం క్రోకరీ వరకు తీసుకొచ్చాం అనమాట దాన్ని. సో ఇది క్రోకరీ, ఇది క్రోకరీ, ఇది షట్టర్ అండి. ఇది దీని లోపల పక్కన మిక్సీలు ఇలాంటివన్నీ కనిపించకుండా క్లోజ్ అయిపోతాయి లోపలికి. సో బయటకి మనకి షట్టర్ ఒకటే కనిపిస్తుంది, షెల్ఫ్. సో ఈ ప్లేస్ వచ్చి వీళ్ళకి క్రోకరీలోని ఒక చిన్న లైక్ సిట్అవుట్ లాగా, ఒక బార్ సెటప్ లాగా, ఇది ఒక బార్ కౌంటర్ లాగా ఇది ప్లానింగ్. చూడడానికి కూడా బాగుంది సార్. ఇది మొత్తం గ్లాస్, ఈ మొత్తం మొత్తం టఫ్ అండి. ఇవి నార్మల్ గ్లాసులు ఏమి ఉండవండి, మొత్తం టఫ్ అండ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. కలర్ థీమ్ని అక్కడ దాకా తీసుకెళ్తాం అనమాట. అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు మొత్తం అంతా తీసుకెళ్తాం.
ఓకే, ఇక్కడ హ్యాండ్ వాష్కి ఇచ్చారు. ఇది హ్యాండ్ వాష్. ఇది సార్ ఈ మార్బుల్, ఇది గ్రెనైట్ అండి. ఇది మార్బుల్ కాదు, ఇది గ్రెనైట్. గ్రెనైట్కి. ఓకే. అంటే ఇక్కడ వైట్ కలర్ తీసుకుంటే ఏంటంటే దీనికి మ్యాచ్ కాదు కాబట్టి బ్లాక్ వేయాల్సి వచ్చింది. ఓకే. సో అక్కడ వేసిన వైట్ ఇక్కడ వేద్దామన్నా బడ్జెట్ వైజ్ కూడా ఇది కొంచెం బెటర్ కదా. ఓ, కలర్ చేంజ్ అవుతుంది సార్. దీంట్లో 3 కలర్స్ వస్తాయండి. ఓకే. ఇప్పుడు ఇది వామ్ వైట్, ఇది బ్లూ. ఓకే. నైట్ టైం డిమ్ కలర్ వేసుకుని ఉంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే డే లైట్ అంటారు దీన్ని. ఓకే. ఇది ఆఫ్. ఓకే. 3 కలర్స్ షో అవుతున్నాయి దీంట్లోనే. 3 కలర్స్ చాలా బాగుంది. యా, మాకు మేకప్ వేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. అవును. బేసికల్ అంటే చిన్నపిల్లలు వాళ్ళు వాష్రూమ్లో ఎక్కువసేపు కొంతమంది టైం స్పెండ్ చేస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయట ఒక సెటప్ అనమాట. ప్లస్ ఇది హ్యాండ్ వాష్గా కూడా పనికి వస్తుంది వాళ్ళకి 2 రకాలుగా. సార్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఓకే. ఓ నైస్, చాలా కూల్గా ఉంది. ఇది ఏంటంటే సింపుల్ బడ్జెట్లో. ఓకే. ఇది ఒక వార్డ్రోబ్, పైన లాఫ్ట్, ఒక స్టడీ టేబుల్. అంటే ఇప్పుడు ఇవాళ రేపంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయింది కదండి. సో కంపల్సరీ ఒక స్టడీ టేబుల్ అనేది కిడ్స్ రూమ్లో ఇచ్చేది కిడ్స్ స్టడీ చేసుకోవడానికి, ఇక్కడ ఇచ్చేది హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వాళ్ళ ల్యాప్టాప్ పెట్టిన ఒక ప్లేస్, ఇట్లా ఈ ప్లేస్ అనమాట. ఓకే. సో ఇక్కడ వాళ్ళు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న టైంలో ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒక ప్రొవిజను. దీనికి ఒక డ్రాస్ కింద పక్కన. సపోజ్ వాళ్ళు ఏమైనా ల్యాప్టాప్స్ కాకుండా డెస్క్టాప్స్ పెట్టారనుకోండి, సిపియూస్ పెద్దగా ఉంటాయి కదా, దానికోసం అని కింద ప్లేస్ ముందుగానే ప్లాన్ చేసి దాని లోపల నుంచి వైరింగ్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు. తర్వాత మనం చేయాలన్నా చేయలేం కాబట్టి. ఇది వచ్చేసరికి స్లైడింగ్ వార్డ్రోబ్. స్లైడింగ్ వార్డ్రోబ్లో ఇవి గ్లాసెస్ ఇవి. ఓకే. ఇది కూడా గ్లాస్. ఇది మొత్తం గ్లాస్. ఇది గ్లాస్తో వుడ్, చాలా మంది వుడ్తో చేస్తారు కదా. వుడ్ కాకుండా ఇది గ్లాస్. కొన్ని బ్రాండ్స్ మార్కెట్లో ప్రొవైడ్ చేస్తారు. డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. ఇది కూడా టఫ్ అండ్ గ్లాస్ అండి. ఓకే. సో మీకు కంప్లీట్లీ ఇంట్లో ఏ మూల ఏ గ్లాస్ కనిపిస్తుందో మొత్తం ఎక్స్క్లూడింగ్ ఆఫ్ మిర్రర్స్ ఒకటి పక్కన పెట్టి రిమైనింగ్ కనిపించే ప్రతి గ్లాసు కూడా టఫ్ అండ్ ఉంటుంది. ఓకే. టఫ్ అండ్ ఉండడం వల్ల మీకు సేఫ్టీ ఏంటి ఆల్రెడీ మీతో ముందు చెప్పాను కదా. సో ఇది వచ్చి స్లైడింగ్ వార్డ్రోబ్. స్లైడింగ్ వచ్చి మొత్తం అంతా గ్లాస్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. గ్లాస్ అండ్ అల్యూమినియం అనమాట. చాలా బాగుంది. ఈ పక్కన వచ్చేసరికి ఇప్పుడు ఈ సైడ్ మీకు లేడీస్ చీరలు ఇంకా కోట్లు హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఇచ్చాం కదా. ఇక్కడ డ్రాస్ అనేది నార్మల్గా ఇస్తాం, ప్రతి చోట ఇస్తాం డ్రాస్ అనేవి. బీరువా టైప్లో. ఇంక వాళ్ళకి బీరువా అనేది అవసరం ఉండదు ఇంక వాళ్ళకి. ఈ పక్కన వచ్చేసరికి వీళ్ళకి పెద్ద స్టోరేజ్ ఇస్తాం అనమాట, ఒక లాకర్ లాగా. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆర్నమెంట్స్ ఇంకా వాల్యుబుల్ పేపర్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ బీరువా అవసరం లేదు. దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ కొంతమంది ఏంటంటే దీని లోపలనే సేఫ్ ఫిట్ చేసుకుంటారు. సేఫ్ పెట్టుకోవచ్చు. మీరు సేఫ్ పెట్టిన అవసరం కూడా లేకుండా మొత్తం లాక్ ఇచ్చేస్తాం. ఓకే. సో దీనికి మొత్తం అంతా సేఫ్టీ లాక్స్ ఇవన్నీ. ఇవి కూడా ఇంటర్నల్ కూడా మొత్తం అంతా కూడా వుడ్ కూడా మొత్తం అంతా కూడా 710 గ్రేడ్ వుడ్ వాడితో మొత్తం చేసింది. దీని లోపల అక్కడ సిమెంట్ ప్లాంక్స్ లేవు కదా. సో ఎక్కడ మీకు సిమెంట్ అని లేదు, మొత్తం అంతా కూడా వుడ్డే ఇవన్నీ కూడా. సో బేసికల్లీ బిల్డర్లు అనేవాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చినట్టు ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఏవి అవేంటివి సిమెంట్ తోటి. సిమెంట్ తోటి ఉంటుంది కదా ర్యాక్స్. ర్యాక్స్ అనేవి వార్డ్రోబ్స్ అనేవి ఇప్పుడు బిల్డర్స్ ఇవ్వట్లేదు, ఓపెన్ ఇస్తున్నారు. మనమే వుడ్తో ఇదంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కంప్లీట్. ఈ పైన మొత్తం ఇవన్నీ కూడా లాఫ్ట్ డోర్స్ ఇవి. ఇట్లా పుష్ బటన్ ఇస్తాం దీనికి. సో ఎక్కడ హ్యాండిల్స్ అనేవి కనిపించకుండా బయటికి సో అక్కడ ఏముండదని కూడా మీకు తెలియదు. నాబ్స్ అనే సిస్టమ్ అనేది కనిపించకుండా ఇస్తాం. ఫాల్ సీలింగ్ డిజైన్నే మీకు తీసుకుని ఆ పక్కన మనకి బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ప్లేస్ ఇస్తాం. మిర్రర్ ఇచ్చారు సైడ్ లో. అది యాక్చువల్లీ మిర్రర్. ఓకే. సో దీనికి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డోర్ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, ఈ ప్లేస్ ఏంటంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఎట్లయితే మీకు వచ్చిందో ఆ కార్నర్ నుంచి ఒకటే బేస్ తీసుకుని దాన్ని డిజైన్ మ్యాచ్ చేసుకుంటూ ఇక్కడ ఒక బాక్స్ స్టోరేజ్ బాక్స్ పెట్టాం. అసలు ఈ బాక్స్ ఏమై ఉంటుంది మీ లెక్క ప్రకారం? కాదు, మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది సార్ ఇంత చిన్న ప్లేస్ లో? చెప్తాను. ఇది మీరు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా ఏమైనా బట్టలు ఏమైనా పెట్టారేమో. బట్టలు పెట్టడం ఇట్లా. ఓపెన్ ఉందా? దీని లోపల బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి
విప్పిన బట్టలు ఉంటాయి కదా, విప్పిన బట్టలు అనేవి బయటకు కనిపిస్తూ ఉంటే కొంచెం బ్రెయిన్ పని చేయదు ఇంటికి వచ్చినప్పుడు. సో ఇంటికి రాగానే బట్టలు విప్పి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న స్టోరేజ్ లాగా. సో ఇవన్నీ కూడా రిమూవబుల్ స్టోరేజ్ అనమాట. ఓకే, ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ రిమూవబుల్ ఇస్తాం అనమాట. మీకు ఎక్కడ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు తీసుకుని ఇంకా పైన పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా ప్రపోజల్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా దాన్ని. సో ఇట్లా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ప్లస్ మిర్రర్ 2 in 1. చాలా మంది మిర్రర్ ఏం చేస్తారంటే బెడ్కి ఆపోజిట్లో పెట్టుకుంటారు. అవును, అట్లా పెట్టుకోవద్దండి. వాస్తు ప్రకారం ఏంటంటే మన కాళ్ళు అనేవి మిర్రర్లో కనిపించకూడదు. సో అందుకనే పొజిషన్ చేంజ్ చేసి ఈ పక్కన వాళ్ళని ఇది యాక్చువల్గా ఇది పెట్టడానికి రీజన్ ఆ పైన ఫాల్ సీలింగ్ వల్ల నాకు వచ్చిన ఐడియా ఇది. ఓకే, సో దాన్ని ఏం చేస్తుంది? ఆ ఫాల్ సీలింగ్ డిజైన్ ఆ మూల నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఎండ్ చేసినట్టు అనమాట. ఓకే, సో ప్రతి డిజైన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ కూడా ఉండాలి. లేకపోతే దాన్ని అది ఫుల్ఫిల్ అయినట్టు ఉండదు. సో ఒక సైడ్ స్టార్ట్ చేసి అక్కడ ఒకలాగా ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకొకలాగా చేస్తే అది అందంగా అనిపించదండి ఇల్లు. మా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఒక డిజైన్ ఒక మూల స్టార్ట్ చేసి దాన్ని బ్యాలెన్సింగ్ ఇంకో సైడ్ చేయాల్సి వస్తుంది. సో నేను వచ్చినప్పుడు అదే చూసాను, మిర్రర్ కనిపించట్లేదు ఎక్కడుందా అనేసి. తీరా చూస్తే డోర్ బ్యాక్. బేసికల్లీ లేడీస్ మిర్రర్ వాడాలంటే ఎప్పుడు వాడతారు? బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మిర్రర్ కావాలి. అప్పుడు ఇలాగ ఈ డోర్ వేసే ఉంటుంది, తీసైతే ఉంచుకోరు కదా. సో ఈ చిన్న ఫ్లాట్లో మీకు డ్రెస్సింగ్ అనే ప్లేస్ ఎక్కడ ఇవ్వలేదు. సో వీళ్ళు సపరేట్ డ్రెస్సింగ్ అనేది పెట్టుకుంటే వీళ్ళకి ఒక ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని ఆ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా బాగుంది సార్. సో ఈ బెడ్స్ అనేవి ఏంటంటే వాళ్ళే తెచ్చుకున్నవి క్లయింట్స్. ఓకే, క్లయింట్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇంట్లో ఉన్న బెడ్స్ కొంచెం మంచి మంచి గ్రాండ్ బెడ్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఏం చేయలేం. అంటే అలాగని వాళ్ళు కూడా దాన్ని పడేయడానికి మనసు ఒప్పదు. బెడ్స్ కూడా మనం తయారు చేస్తాం. ఇప్పుడు పక్క రూమ్ లో బెడ్ మనం తయారు చేసింది. ఇట్లా అవుట్ సైడ్ వ్యూ చూసుకుని సో సిట్టింగ్ ప్లేస్, దానికి కూడా మళ్ళీ కబోర్డ్స్ ఇచ్చారు. దీని కింద స్టోరేజ్ ఉంటుంది. ఓకే, ఇదంతా సిట్టింగ్ విండో సిట్టింగ్ లాగా అనమాట. సో ఈ చిన్న ప్లేస్కి ఒక సిట్టింగ్ పొజిషన్. అసలు అది కూడా ఎంత అందంగా కనిపిస్తుంది సార్ చూడ్డానికి. ఇప్పుడు మీరు మాస్టర్ బెడ్రూమ్ నుంచి కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలోనే, ఓకే, మీరు మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్కి వచ్చే దారిలో ఇది వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్. ఓకే, లోపల పక్క ఉన్నది వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్, ఇది గెస్ట్ వాష్రూమ్. ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ వచ్చింది అనమాట ఇట్లా. ఓకే, ఇది యాక్చువల్గా బిల్డింగ్ కట్టిన పిల్లర్, ఇంత సైజ్ పిల్లర్లతో బిల్డింగ్ కట్టినప్పుడు లేపినప్పుడు ఇక్కడ చిన్న వాళ్ళు చిన్న ఖాళీ వచ్చింది, ఎంప్టీ స్పేస్ వచ్చింది. ఈ ప్లేస్లో మేము ప్లాన్ చేసింది బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఈ ప్లేస్ని ఇట్లా ఇట్లా ఈ రకంగా ఇట్లా చేసాం అనమాట. చాలా బాగుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకే, కిడ్స్ బెడ్రూమ్ అంటే ఇంకా తెలుసు కదా, చాలా కూల్గా ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఈ బెడ్ కూడా మీ ఇంతకుముందు ఆ రూమ్లో బెడ్ వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పాను కదా, ఈ బెడ్ అనేది మనం తయారు చేసి ఇచ్చాము. ఓకే, మీరే డిజైన్ చేసి ఇచ్చారు. ఓకే, ఈ బెడ్ మొత్తం మీకు ఇంక్లూడింగ్ కింద మొత్తం స్టోరేజ్ ఉంటుంది. ఓకే, ఓ నైస్. ఇది కూడా మీరే డిజైన్ చేసి ఇచ్చారు కంప్లీట్. చాలా బాగుంది. ఓకే, ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఈ రూమ్ లో కూడా ఒక స్టడీ టేబుల్ పిల్లల కోసం అని ఒక టీవీ యూనిట్, ఇక్కడ బుక్స్ కోసం ఒక ర్యాక్, ఈ పక్కన వాళ్ళ పిల్లలు బట్టలు పెట్టుకునేది ఒక వార్డ్రోబ్, దీంట్లో కూడా కొన్ని సీక్రెట్ డ్రాస్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశాం. ఇది కూడా మొత్తం కంప్లీట్ లోపల కూడా మొత్తం వుడ్ అండి. ఇది ఓకే, ఇక్కడ సిమెంట్ ప్లాంక్స్ ఉండవు, అదే మొత్తం వుడ్ వర్క్, మొత్తం వుడ్ తో చేసింది. దీనికి ఇది బాల్కనీయా సార్? దీనికి ఇది బాల్కనీ. ఇక్కడ ఒక మిర్రర్, సేమ్ దీనికి కూడా అలాగే ఉందా? ఇది కూడా డ్రెస్సింగ్ అండి. ఓకే, ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది కంప్లీట్. ఓకే, ఇక్కడ పిల్లల కోసం ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలకి ఎందుకంటే టీవీ యూనిట్ ఎందుకు పెట్టామంటే, సపోజ్ వీళ్ళు బయట టీవీ సీరియల్ చూద్దామన్నా పిల్లలు వచ్చి గేమ్స్ పెట్టమంటారు, డిస్టర్బెన్స్ కాకుండా. సో వాళ్ళ కోసం అని ఇక్కడ పిల్లల కోసము, వాళ్ళ పెద్దవాళ్ళ కోసం అని అక్కడ పెట్టాను. ఓ ఇది బాల్కనీ. ఇది మస్కిటో నెట్ అండి. బయట ఇంకేముండదు, ఓన్లీ ఫాల్ సీలింగ్ ఇది చేయించారు. ఫాల్ సీలింగ్ అండ్ బట్టలు ఆరేసుకునే హ్యాంగింగ్ ప్లేస్ ఇక్కడ ఇచ్చాం. ఓకే, మొత్తం ఇది వుడ్ సార్? ఇది కాదండి, ఇది
అవుట్ సైడ్ వచ్చే ఫాల్ సీలింగ్ అనేది వుడ్ కానీ జిప్సమ్ కానీ ఉండదు, ఎందుకంటే రెయిన్ వాటర్ అది పడుతుంటుంది కదా. సో రెయిన్ వాటర్ పడేటప్పుడు మీకు అవన్నీ సజెస్టబుల్ కాదండి, పాడైపోతాయి తడిసి. సో ఇది పీవీసీ సీలింగ్ అనమాట. దీన్ని పీవీసీ సీలింగ్ అంటారు. సో చాలా అందంగా ఉంది సార్. సో ఫస్ట్ మీకు అడిగాను కదా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని చెప్పి. సో నాకు క్లారిటీ వచ్చింది సార్ ఈ వర్క్ చూసిన తర్వాత. ఎంత అందంగా, ఎంత చిన్న ప్లేస్ని కూడాను ఎంత అందంగా డెకరేట్ చేశారు. చాలా అందంగా ఉంది సార్ అసలు. సో ఇప్పుడు దాకా మీరు నాతో మాట్లాడారు కదా, క్లయింట్ రిఫరెన్స్ కూడా, అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీకు ఏదైతే చూపించానో ఆ క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే. సో మీరు క్లయింట్తో కూడా మాట్లాడి రిఫరెన్స్ తీసుకోండి. రిఫరెన్స్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు, ఇంతకుముందు మీరు నన్ను క్వశ్చన్ వేశారు, క్లయింట్ ఎంతవరకు సాటిస్ఫైడ్ ఉన్నారు ఏంటి అని అడిగారు కదా. సో మేము ఏ రకంగా చేసాం, వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనేది మీరు క్లయింట్తో మాట్లాడి, క్లయింట్తో కూడా మీరు మాట్లాడి ఒకసారి వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫైడ్గా ఉన్నారు అనేది మీరు మాట్లాడండి. ఓకే. ఈవిడ మా క్లయింట్ అండి, ఈ ఫ్లాట్ ఓనర్ ఈమె. హాయ్ మ్యామ్. హాయ్. ఇల్లు అయితే సాటిస్ఫైడ్ అనేది మీరు ఆమె మాటల్లో తెలుసుకోండి. మేమైతే వర్క్ విషయంలో అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఆల్మోస్ట్ ఇల్లు ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బట్ ఇంకా ఎవరు వచ్చి చూసినా ఇంకా కొత్తగానే ఉంది, నీట్గా ఉందని చెప్తా ఉంటారు. ఆల్మోస్ట్ ఎవరైనా మా ఇంటికి రాగానే ఫస్ట్ సూపర్ ఉంది అని చెప్పి వెళ్తారు. వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా అట్లాగే చెప్తారు. 2 years అవుతుంది ఇల్లు, బట్ నిన్న మొన్న చేసినట్టే ఉంది. అసలు క్లీన్ గానే ఉందండి, చాలా నీట్ గా అందంగా ఉంది. ఇంత చిన్న ఇల్లుని ఎంత అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది సార్ నిజంగా. మేమైతే ఇంటీరియర్ కోసం చాలా వెబ్సైట్స్లో సెర్చ్ చేసినాము, బట్ మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు ఈ ఇంటీరియర్. సో మాకు తనతో కాంటాక్ట్ అయ్యాము. నెక్స్ట్ తన బడ్జెట్ ఎంత, మొత్తం మా బడ్జెట్ ఎంత చెప్పినాము. ఆ విధంగా తను మాకు ఫైనలైజ్ చేసి ఫస్ట్ 3D అవుట్పుట్ అయితే ఇచ్చారు. 3D అవుట్పుట్ చూసి మాకేం కావాలి, ఫస్ట్ మాకేం కావాలి, మొత్తం ఏంటో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అంతా అతనికి ఫుల్గా చెప్పినాము. ఆ తర్వాత తను మా మ్యాండేటరీ ఏమైతే మాకు కావాలో ఆ థింగ్స్ని 3D డిజైన్ చేసి ఫస్ట్ మాకు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ స్మాల్ చేంజెస్ ఎవరికైనా ఉంటాయి, ఆ చేంజెస్ చేసి మళ్ళీ అప్డేటెడ్ 3D డిజైన్ వీడియో అయితే ఇచ్చారు. ఆ తర్వాత వర్క్ ఇంకా ఫాస్ట్గానే జరిగిపోయింది అంతా. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయినాము. ఎక్కడ స్మాల్ బిట్ కూడా, స్మాల్ ప్లేస్ కూడా మాకు ఎలా కావాలో, మాకు ఏ విధంగా అయితే కావాలో మొత్తం ఇంటీరియర్ అలాగే చేసి ఇచ్చాడు. తర్వాత మా ఫ్లాట్ చూసి చాలామంది ఇది నచ్చి వాళ్ళు కూడా ఇతనితో అయితే ఇంటీరియర్ చేసుకున్నారు. మా అపార్ట్మెంట్లో కూడా ఒక 2-3 ఫ్లాట్స్ ఇంటీరియర్ అయితే చేసున్నారు. నెక్స్ట్ మేమైతే ఫుల్లీ ఆసం అండి, చాలా మంచిగా, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా మంచిగా మేము ఏమనుకున్నామో మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది అవుట్పుట్. ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, తను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అది బడ్జెట్ లోనే మంచిగా చేశాడు ఇంటీరియర్ అయితే. అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు. అండ్ మీ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంతే నెక్స్ట్ మేము కూడా సజెస్ట్ చేస్తాం సార్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు చెప్పారు కదా సార్, సో అది కూడా ఒకసారి చూద్దాము. చూద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.